మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనుస్సు రాశి. ధనుస్సు లగ్నం వారికి కనుక చూసుకుంటే లగ్నాధిపతి గురువు అవుతాడు. మీకు ఉండేటువంటి సెల్ఫ్ లక్షణం ఏమిటి, అసలు మీ లగ్నం స్ట్రాంగ్గా ఉంది లేకపోతే మీ లగ్నానికి ఉండేటువంటి పాజిటివ్ ఏమిటి అంటే సెల్ఫ్గా మీకు గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే ఎవరికైనా సరే గైడ్ చేయాలనే లక్షణం మీలో ఉంటుంది. ఎవరికో ఒకరికి ఒక 1000,00,000 జాతకాలు ఒకరికి మిస్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క గురువు కంప్లీట్గా స్పాయిల్ అవ్వడం వల్ల. మళ్ళీ ఆ స్పాయిల్ అవ్వడంలో 2 రకాలు ఉంటుంది. నీచభంగ రాజయోగం ఉంటుంది. నీచం జరిగి మళ్ళీ ఇంకో గ్రహంతో పాడైనప్పుడు మాత్రం ఆ లక్షణాలు పూర్తిగా ఆ లగ్నం కోల్పోతుంది. బట్ న్యాచురల్గా ఉండే లగ్నం ఏంటంటే వీళ్ళు బై బర్న్ ఒక గురుత్వ లక్షణాలు ఉంటాయి. గురుత్వ లక్షణం అంటే ఏమిటంటే ఎవరికైనా ఒక గైడ్ చేయడం, ఒక మంచి చేయడం, ఈ లక్షణాలు ఇన్బిల్ట్గా ఉంటాయి ధనుర్లగ్నంలో జన్మించిన మీకు. అయితే మీ యొక్క లగ్నం ఎంత స్ట్రాంగ్ అయితే మీరు జీవితంలో ఏదైనా సరే సాధించాలనుకుంటే సాధించగలుగుతారు. ఎలా అంటే మీరు గమనించండి, ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏదైనా ఒక శ్లోకాలు కానీ ఏదైనా దేవతా సంబంధించింది కానీ జూపిటర్ బాగున్నారంటే ఒక్కసారి వినగానే చెప్పగలుగుతారు. అదే ధనుర్లగ్నంలో ఉండేటువంటి స్పెషాలిటీ. అయితే ఇది స్ట్రాంగ్ అవ్వాలంటే ముఖ్యంగా మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన, సూర్య భగవాను చూస్తూ నరసింహస్వామిని ఆరాధించడము, నరసింహస్వామి స్తోత్రాలు చదువుకోవడం చేయాలి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ మీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా గురు, కుజ, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీ యొక్క లగ్నం మోర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మీ లగ్నం స్ట్రాంగ్ అయిందో మీరు ఆటోమేటిక్గా అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అదేవిధంగా గోవులకి క్యారెట్స్ అండ్ బియ్యం పిండితో చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా అరటికాయలు తినిపించండి. మరియు సర్వసాధారణంగా ధనుర్లగ్నానికి గనక సాటర్న్ గురువు కాంబినేషన్ వచ్చింది, ధర్మకర్మాది యోగమై దానికి ధనయోగం పట్టింది అనుకోండి, స్కూల్స్, కాలేజెస్, లా రిలేటెడ్ వాటి మూలంగా కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్లో దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. సర్వసాధారణంగా కూడా మీకు ఏంటి, ఇప్పుడు ఏళ్ళనాటి శని అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు శని. కాబట్టి ఏంటి, కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడము అండ్ అదేవిధంగా శని భగవానుడి దగ్గర, రాహు దగ్గర దీపారాధన కూడా చేస్తూ ఉంటే సహజంగా గురువు వేటి ద్వారా పాడవుతాడు అంటే రాహు ద్వారా గురుచండాల యోగం రావడం వల్ల కానీ లేకపోతే శని కనెక్ట్ అయినప్పుడు చేసే ప్రయత్నాలన్నీ స్లో అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ఉదాహరణకి మీ జాతక చక్రంలో ఉండేటువంటి గురువు కానీ శని రాహులతో కలిశాడు, అందుకే నా లగ్నం వీక్ అయిపోయింది, అందుకే నేను ఎంత ప్రయత్నం చేస్తాను, ఎంత ధర్మంగా ఉన్నా సరే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే సింపుల్ టెక్నిక్. మీ దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయంలో నూనె, నువ్వుల నూనె కావచ్చు, ఏదైనా తైలం, కొబ్బరి నూనె కావచ్చు, పంచమూలికా తైలం కావచ్చు, ఏదైనా సరే నూనెని దీపారాధన కోసమని టెంపుల్లో ఇచ్చేసేయండి. లేకపోతే మీరే వెళ్ళి స్వయంగా అక్కడ దీపాలు ఏంటంటే వెలిగించండి. మీరు చూస్తారు మీ లగ్నం ఎంత స్ట్రాంగ్గా తయారవుతుందో, మీరు అనుకున్నటువంటిది సాధిస్తారు. ఎందుకంటే కొంతమంది చూడండి టాలెంట్ ఉంది, ఈడెన్ హ్యాడ్ టాలెంట్ చాలా ఉంటుంది, కానీ ప్రపంచంతో పోల్చుకుంటే అరే నాకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, ఎందుకు ఎదగలేకపోతున్నారు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నం స్ట్రాంగ్ అవ్వకపోవడమే. మీరు కనుక ఇది చేసినట్లయితే మీరు అనుకున్న స్టేజ్కి, మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. సమ్ టైమ్స్ కొంతమంది కుజుడు పాడవుతాడు, అప్పుడు మాత్రం కందులు అవాయిడ్ చేయండి. కందులు అవాయిడ్ చేసి జస్ట్ నామస్మరణ చేయండి. కందులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం అంటే మహాదశ ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్.
తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి, మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడు అని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి మనకి లలితాసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగా అనుకున్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి.
కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.